నాకు ఒకటే బాధ, నేను వీళ్ళ ఇంట్లో కానీ ఈమెకు దూరం చేసిన అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దూరం చేసినావు, నువ్వు దూరం అయినావనే. ఏం కాదు, మీరు సెటిల్ అయితే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా 3 months కదా అయింది, 3 years అవ్వని దాన్ని, అంతేనా? నాకు ఇంకా ఈమె అప్పుడప్పుడు కొట్లాడుతుంది, చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుంది. నేను ఏమనుకుంటా అంటే నాకు దూరం అయిపోతుందేమో అని భయం వేస్తుంది. అది మీ ఇద్దరికి ఉండాలి అండర్స్టాండింగ్. నాకు అనిపిస్తే అట్లా గొడవ చేస్తుంది ఈమె. నాకు ఎవరున్నారు చెప్పండి, నాకు ఎవరు లేదు, అందరు నోట్లు వేసుకొని నేను కూడా ఉంటున్నాయి ఈమెతోనే. ఈమె నాకు దూరం అయిపోతుంది ఏమో అని భయం వేస్తుంది. నాకు మాటలు కూడా వస్తలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కంట్రోల్. ఓకే, మీ జర్నీలో బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? బెస్ట్ మూమెంట్ నా జర్నీలో బెస్ట్ మూమెంట్ లేదు, కానీ నేను ఎదుగుతున్నప్పుడు నన్ను తొక్కేద్దామనే వాళ్ళే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను ఎదిగేటప్పుడు నాకు అప్పుడు 640 followers నాకు. అయితే నేను రీల్స్ చేయడానికి వెళ్ళినుండే. ఈమె అప్పుడు నాకు పరిచయం లేదు. వెళ్తే అక్కడ నా దగ్గర ఫోన్ లేదు. నా బోరమంట నుంచి కుకట్పల్లి దగ్గర దాకా నేను చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వీడియోస్ తీయండి అంటే ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంటుంది, ఒక వీడియో తీయండి అని చెప్పి, మళ్ళీ వీడియో తీసిన తర్వాత వాళ్ళు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత 5:36కి నాకు ఫోన్ ఇస్తారు. నాకు ఎడిటింగ్ రాదు, ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదు. అన్న కొంచెం చెప్పండి అన్న ఎట్లా చేసుకోవాలి. వాళ్ళకి బతిమలాడుతుండే, వాళ్ళు ఏం చేస్తుండే చేసిస్తుండే, ఒకసారి చేయకపోతుండే. మళ్ళీ నేను వేరే అన్నకు మా ఇంటి దగ్గర అన్నకు నంబర్ తీసుకొని పేపర్ మీద రాసుకొని అన్నకు డాక్యుమెంట్ చేస్తుండే వీడియో. అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి పోస్ట్ చేస్తుండే. ఇంతగానో మా ప్రాసెస్ ఎవరు సపోర్ట్ చేయలేము నాకైతే. రీల్స్లో కూడా ఇంత కష్టపడ్డావు అయితే నువ్వు.